మంత్రి నారా లోకేష్ మీద మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రం రేవంత్ రెడ్డి బలం చూసుకునే లోకేష్ అలా మాట్లాడుతున్నారని హరీష్ రావు నిప్పులు చెరిగారు. దీంతో బనకచర్ల విషయంలో లోకేష్ పై హరీష్ రావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. మంత్రి లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు రేవంత్ రెడ్డి గురు శిష్యుడు అన్న వ్యాఖ్యలను కూడా ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తప్పుపట్టారు. ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏదో కుట్రలు చేస్తూ ఉంది, గోదావరి జలాలను అదనంగా వాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఏదో లోపాయికారిగా మాట్లాడుకుంటా ఉన్నారని చెప్పడం అనేది హరీష్ రావు తన స్థాయిని దిగజార్చుకోవడం తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల్లో అతను కూడా ఒక ప్రముఖ వ్యక్తి. అట్లాంటి వ్యక్తి నోటి నుంచి చిల్లర మాటలు రావడం తెలంగాణ సమాజాన్ని కూడా జీర్ణం కాని విషయం. తెలంగాణ సమాజం కూడా ఇట్లాంటి చౌకబారు విమర్శల్ని అంగీకరించదు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ గడ్డ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతము తెలుగుదేశం పార్టీ తరఫున కలగదని పదే పదే స్పష్టంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఉండరు. తెలంగాణ సమాజం అంతా కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాలను అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు హరీష్ రావు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవగాహన లేదని, కుట్రలు చేస్తూ ఉన్నారని ఇట్లాంటి మాటలు హరీష్ రావు నోటి వెంట రావడం అత్యంత దుర్మార్గం, బాధాకరం. టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు సృష్టికర్త